హలో ఫ్రెండ్స్, మార్కెటింగ్ రంగంలో కానివ్వండి, నిజ జీవితంలో కానివ్వండి, మనకు కొంతమంది వ్యక్తులు తారసపడతా ఉంటారు. సో చాలామంది ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ దూరం అయిపోయినప్పుడు, మార్కెటింగ్ రంగంలో మన అసోసియేట్స్ కానీ దూరం అయిపోయినప్పుడు బాధపడతా ఉంటారు. నేను అలాంటి వాళ్ళకు ఒకటే విషయం చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే, ఒక చెట్టు అందంగా ఉంది, చాలా మంచిది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, ఈ ఆకులు ఉంటాయి చూసిండ్రా, కొన్నాళ్ళకి అది ఎండిపోయి రాలిపోతాయి. సో ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు, ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్లాంటి రిలేటివ్స్ ఉంటారు, మార్కెటింగ్ అసోసియేట్స్ ఉంటారు. వాళ్ళ గురించి మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ తర్వాత బ్రాంచెస్ ఏదైతే కొమ్మలు ఉంటాయో అవి చాలా కాలం నిలబడతాయి. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, పెద్ద గాలి వాన అంటే కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనుకోని పరిస్థితులు తారసపడ్డప్పుడు వాళ్ళు మనతో నిలబడరు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారనమాట. కొమ్మలు కూడా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్కువ హంగామా చేయరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళనే రూట్స్ అంటారు, వేర్లు. సో వేరు కనపడదు కదండి చెట్టుకి, కానీ ఆ చెట్టు అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, ఎదగాలన్నా ఆ రూట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అలాంటి వ్యక్తులు కూడా మన టీంలో ఉంటారు, మన రిలేటివ్స్లో ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉంటారు. సో అలాంటి వాళ్లకు మనం ఎక్కువ వాల్యూ ఇవ్వాలి, ఎక్కువ సమయం ఇవ్వాలి. వాళ్లకు మనం ఎక్కువ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో ఖచ్చితంగా మన యొక్క జీవితం కానివ్వండి, మార్కెటింగ్ జీవితం కానివ్వండి చల్లగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఫోకస్ ఆన్ దోస్ పీపుల్, ఇన్విజిబుల్ పీపుల్ హూ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ యూ సో మచ్ ఫర్ యువర్ వెల్త్. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలడానికి వీల్లేదు.